అబ్బాయి వయస్సు 22 ఏళ్ళు, మంచి స్టూడెంటు, మంచి గ్రేడ్స్, మంచి క్యారెక్టర్ అబ్బాయిది. ఆల్వేస్ ఒబీడియంట్ ఈవెన్ ఇన్ కాలేజ్ అండ్ అట్ హోమ్. నాన్న చిన్నప్పుడే చనిపోయారు, ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే. అలాంటి టైంలో ఒకరోజు అబ్బాయికి ఈమెయిల్ వచ్చింది. ఏదైతే కంపెనీలో తను ఇంటర్వ్యూ వెళ్ళాడో ఆ కంపెనీ వాళ్ళు ఒక రిజెక్షన్ లెటర్ ఇచ్చినారు. అన్ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ అపాయింటెడ్ ఫర్ దిస్ జాబ్ అనేసి. ఎన్నో ఆశలు ఉండేనమాట అబ్బాయికి, ఇది ఖచ్చితంగా వస్తుంది అనేసి అనుకున్నాడు, కానీ రాలేదు. అప్సెట్ అయిపోయాడు అనమాట. అంతా ప్రపంచమంతా తలకిందులు అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి అలాగ టేబుల్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. సొరుగు తీశాడు. ఆ సొరుగులో ఒక కవరు తలతల మెరుస్తూ ఉంది. ఏంది అని చూస్తే ఈ అబ్బాయి పేరు రాసింది, కింద డాడ్ అని రాసింది, విత్ లవ్ ఫ్రమ్ డాడ్ అనేసి. ఆసక్తిగా కవర్ ఓపెన్ చేసి చూశాడనమాట. తండ్రి అన్నాడు, నీకు 25 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇద్దామనుకున్నాను నేను, కానీ ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది, నీకు అవసరమైనప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఈ కవర్ ఇప్పి ఒకసారి చదువు అని రాసింది. మొత్తం చదివాడనమాట. ఆ తండ్రి రాసిన లెటర్లో ఉన్న సారాంశం ఏంటంటే, నేను చిన్న ఏజ్లోనే కాలేజీలోనే ఒక డ్రాప్ అవుట్ అనమాట. అందరూ నన్ను రిజెక్ట్ చేసినారు, ఏ ఉద్యోగము నాకు రాలేదు. నేను బాధపడుతున్నాను, ఇంకా ఈ జీవితాన్ని సాలిద్దాము అని డిసైడ్ అయిపోయినాను. కానీ ఎందుకో ఈ జీవితం పట్ల నాకు ఒక హోప్ అన్నది చచ్చిపోలేదు. ఆ హోప్ అన్నది పెట్టుకొని నేను స్ట్రాంగ్గా ఆ రోజు నిలబడ్డాను. శరీరంలో శక్తి లేదు, కానీ నా హోప్లో ఆ శక్తి ఉంది. ఒక ఆశాజీవి మనిషి అన్న వ్యక్తి అని నమ్మి నేను నిలబడ్డాను. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా వృద్ధి చేశాను. మిమ్మల్ని అందరినీ పెళ్ళయ్యాక మిమ్మల్ని అందరినీ పెద్ద చేశాను, ఇంత వాళ్ళని చేశాను. ఎప్పుడు పోతానో నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు ఈ లెటర్ నీకు ఉపయోగపడుతుందని రాస్తున్నా బిడ్డ అనేసి రాస్తుందన్నమాట. చదివేసరికి ఆ అబ్బాయిలో ఎక్కడలేని శక్తి వచ్చింది, ఆ ఎనర్జీ అన్నది వచ్చింది. అరే, మా నాన్న నాకన్నా ఘోరంగా ఫెయిల్ అయినారు, అయినా కూడా ఇంత మంచిగా కుటుంబాన్ని ఆయన ఏర్పరచుకున్నారు, తయారు చేశాడు మమ్మల్ని అందరినీ కూడా అని ఆ ధైర్యంతో, ఆ రెట్టించిన ఉత్సాహంతో లేచి నిలబడ్డాడు. మళ్ళా వేరే వేరే ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం చేశాడు. అద్భుతమైన జాబ్. ఇంతకుముందు ఎవరైతే రిజెక్ట్ చేసినారో అంతకన్నా మంచి జాబ్ అబ్బాయికి వచ్చింది. జీవితంలో సక్సెస్ అయ్యాడు. యువత, ఇవంతా తెలుసుకోండి నాన్న. ఏదో ఒకరిద్దరు రిజెక్ట్ చేసినంత మాత్రాన, ఏదో ఒక వెంచర్లో మీరు ఫెయిల్ అయినంత మాత్రాన, అనుకున్నది సాధించలేకపోయినంత మాత్రాన దయచేసి జీవితంలో అంతా అయిపోయిందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఎస్, న్యూ ఆపర్చునిటీ. నో అంటే ఏంటంటే న్యూ ఆపర్చునిటీ అన్న అర్థం చేసుకుని దాన్ని మీరు ముందుకు వెళ్ళాలి. సర్వే జన సుఖినో భవంతు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. జై హింద్.